నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం మొదలై ఈ రోజుకి 528 రోజులు అయిందండి. ఈ రోజు 529వ రోజు. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న విద్యాసాగర్ గురువు గారికి, వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో భాగంగా ఒక అచల తత్వగీతం. ఈ గీతాన్ని నల్గొండ నుంచి శ్రీ ఈశ్వరయ్య గారు పంపించారండి. వారికి మా ధన్యవాదాలు. చందమామ 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 ఈ సంధి తెలిపే జ్ఞానులెవరే. చందమామ ఓ చందమామ కాయమను పుట్టలోను చందమామ పాము మాయగాను మెలుగుచుండు చందమామ. కాయమను పుట్టలోను చందమామ పాము మాయగాను మెలుగుచుండు చందమామ. జంటనాగా స్వరములుది చందమామ పాము పాదు పెకలించవలెను చందమామ. జంటనాగా స్వరములుది చందమామ పాము పాదు పెకలించవలెను చందమామ ఓ చందమామ. చందమామ 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 ఈ సంధి తెలిపే జ్ఞానులెవరే. చందమామ చందమామ 9 వాకిళ్ళు మూసి చందమామ పామును నెమ్మదిగా పట్టవలెను చందమామ. 9 వాకిళ్ళు మూసి చందమామ పామును నెమ్మదిగా పట్టవలెను చందమామ
చందమామా. భక్తి ఎనడి కట్లు కట్టి చందమామ పామును నెమ్మదిగా పట్టవలెను చందమామ. భక్తి ఎనడి కట్లు కట్టి చందమామ పామును నెమ్మదిగా పట్టవలెను చందమామ. చందమామ 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 ఈ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ. దేహమూల సందు చందమామ పాము తెలియకుండా చుట్టుకుంది చందమామ. దేహమూల సందు చందమామ పాము తెలియకుండా చుట్టుకుంది చందమామ. అజప మంత్ర ధ్యానము చేత చందమామ అఖండ కళతో వెలుగుచుండు చందమామ. అజప మంత్ర ధ్యానము చేత చందమామ అఖండ కళతో వెలుగుచుండు చందమామ. చందమామ 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 ఈ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ. చందమామ పామును పట్టి భోగి ఎవరు చందమామ. ఓహో అతని పేరే సిద్ధగురుడు చందమామ. పామును పట్టి భోగి ఎవరు చందమామ. ఓహో అతని పేరే సిద్ధగురుడు చందమామ. చందమామ 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 ఈ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ. చందమామ సర్వము గురువుమయము సర్వము గురువుమయము భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను శ్రోతలు పోటలు దాటించెను. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందమొందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లు తెలియబడుతున్నటువంటి పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞము ఇవాళ 529వ రోజు. చందమామ చందమామ అనేటువంటి పాటతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. ముందుగా మీ పాటలోని పరమార్థం సంక్షిప్తంగా చూద్దాం. కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, నా మాట వినిపిస్తుందా మీకు? వినపడతాను గురువు గారు, వినపడతాను. చందమామ సంబోధన మనస్సుని సంబోధించడం అండి. చంద్రుడు మనసుకు సంకేతం కదా, అందుకని చందమామ చందమామ అంటే గుర్తెరుగుతున్నటువంటి ఓ మానవుడా అని అర్థం, మనసు కలిగిన మానవుడా అని అర్థం అండి. అది అన్ని ఈ సమయంలో తప్ప వేరే సమయంలో నేను కూడా చెప్పలేనండి. ఈ సంధి అంటే హృదయ గ్రంథి వీడేటటువంటి ఉపాయం అండి. హృదయ గ్రంథి విడిపోయే ఉపాయం ఇక్కడ సంధి అంటే. మరి ఈ సంధి తెలిపేటువంటి జ్ఞానులు ఎవరు అంటే అచల పరిపూర్ణ గురుమూర్తి అనేది సమాధానం. సర్వశ్రోతలారా ఆన్సర్ రాసి కావాలంటే మీరు మళ్ళీ విచారించండి, నేను చెప్పినానని నమ్మకండి. గౌతమ బుద్ధుడు ఇదే మాట చెప్తారు. ఎవరైనా కూడా దారిలో మీరు ఇది బంగారం అండి కొనుక్కోండి అంటే మీరు నేరు కొనుక్కుంటారా? మీరేం చేస్తారు, దాన్ని తీసుకెళ్లి ఆ యొక్క
బంగారు షాప్ లో కంసాలి అతని దగ్గర తీసుకుపోయి ఇచ్చి దాన్ని అతను అదేదో చేసి చూసి అది ఒరిజినల్ బంగారు అయితేనే మీరు తీసుకుంటారు, తీసుకోరు కదా. అవునండి. జ్ఞానయజ్ఞంలో నా మాట కూడా అంతే. ఉమ్, ఏది నేను చెప్పానని మీరు నేరుగా ఏది నమ్మరాదు, మీకు దృఢం అవ్వాలి. ఉమ్, నంబర్ 2, ఇప్పుడు కాయం అనే పుట్టలో చందమామ, పాము మాయగాను మెలుగుచుండు చూడు చందమామ. ఉమ్, పాము అంటే శ్వాస అని అర్థం. అదండి. శ్వాస మాయండి. ఆ, ఆకాశంలో సృష్టి క్రమంలో మొట్టమొదట తనకు తానుగా తోచిందే ఈ పాము. ఉమ్, పాము అంటే గాలి అని అర్థం. ఉమ్, ప్రారంభంలో జ్ఞాన స్పందన అని అర్థం. ఉమ్, జ్ఞానం వల్ల ప్రపంచం, కర్మ వల్ల దేహం. ఉమ్, గుర్తుపెట్టుకోండి, జ్ఞానం వల్ల ప్రపంచం, కర్మ వల్ల దేహం. అవునండి. జ్ఞానం వల్ల ప్రపంచ కర్మల దేహం. ఉమ్, రెండైంది ఉమ్, మూలం లేని గుర్తిరిగా ఎరుక అని అర్థం. రెండో దానికి. ఉమ్, నెక్స్ట్ అది జంట నాగస్వరములు అంటే అర్థవంతమైనటువంటి ఆ యొక్క ముక్కు ద్వారా శ్వాసక్రియ జరుగుతున్నట్లు నీకు తెలుస్తా ఉంది కదా, దాన్ని అజప గాయత్రి అంటారు మా గురుగారు. ఉమ్, నిద్రపోయేటప్పుడు జరుగుతా ఉంది. ఉమ్, అది దేహం పోతే ఆ గుర్తు పోదు, సద్గురుమూర్తి ద్వారా గుర్తు పోగొట్టుకుంటే మళ్ళీ దేహం రాదు. అది. ఉమ్, చాలా ఇంపార్టెంట్. అదే అది లవము, ఇది హారం అండి. ఆ గుర్తు లవమయ్యా. ఆ, చెప్పాను కదా అప్పుడు కుడుపూడి నాగేశ్వరరావు గారు పురుషుడు, మనమంతా ప్రకృతి అని చెప్పాను. దీన్ని ఒక దేహంగా మార్చి చెప్పాను మీకు అంతే. ఉమ్, ఉమ్, కుడుపూడి నాగేశ్వరరావు గారు నడిపిస్తారు, మనమంతా నడుస్తాము. అంటే ఏమర్థం? ఈ జ్ఞానయజ్ఞం జరగాలంటే ఆయన ఆధారం అని అర్థం. అవును, అవునండి. ఆయన 4వ దేహం, మనం 3 దేహాలు. ఉమ్, అదే విధంగా స్థూల సూక్ష్మ కారణ లేక విరాట్ హిరణ్య గర్భ వ్యాకృత అనేది ప్రకృతి అనేది కార్యం అండి. ఉమ్, పురుషుడు అనేది కారణమయ్యా. అవును. మరి ఒక్కొక్కసారి ఇది అదే అవుతుంది, అది ఇదే అవుతుంది. అంటే కార్యము కారణం అవుతుంది, కారణం కార్యం అవుతుంది. అవును. ఈ 2 కలిపితే ఎరుక అంటారండి. ఉమ్, ఇది కానిదే పరిపూర్ణమయ్యా. అది ఎప్పుడు ఉందండి? అది కారణ కార్యం 2 కలిపింది ఎరుక. అంతేనండి. ఎందుకో దీనికి కష్టపడుతున్నారు, ఎందుకో చాలా మంది శ్రోతలు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే వరుస బోధ క్రమం లేదంటే ఇంకేం లేదు వాళ్ళకి. ఉమ్, చాలా సింపుల్ అండి ఇది. నెక్స్ట్ నంబర్ 4 ఉమ్, చూసుకోండి. 9 వాకిళ్ళు మూసి అంటే 9 వాకిళ్ళు మూస్తే చచ్చిపోతాడు. మూసి అంటే మొత్తం బ్లాక్ చేయమని కాదు. 9 వాకిళ్ళు మూయడం అంటే నిగ్రహించి. వెరీ గుడ్. 9 వాకిళ్ళు మూసి అంటే సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుధ్యచ. అన్ని ద్వారాలని అంటే ఎరుకని, అంటే లవదేహాన్ని, నా లవదేహం అన్నారు కదా, అబద్ధపు గుర్తును బయటకు పోనీయకుండా లోపలే బంధించని అర్థం. అంటే ఈ దేహంలో ప్రాణం తిరుగుతూ ఉండేటప్పుడే ఈ దేహం మళ్ళీ మట్టిపాలు కాక ముందే అని అర్థం. అదండి. 9 వాకిళ్ళు మూసి చందమామ అంటే మనసుతో పామును నెమ్మదిగా పట్టాలి. ఇది యోగం యొక్క ప్రాధాన్యత. మనసునంటే శమధమాదులు ప్రయత్నించాలి, ప్రాక్టీస్ చేయాలని అర్థం. పట్టవలను చందమామ, మనసును నిగ్రహించాలి. సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుధ్యచ మూర్ధన్యాధాయాత్మన ప్రాణం ఆస్థితో యోగధారణం. మూర్ధన్య అంటే గురుస్థానం. నిన్న చెప్పారు కదా మనకు అనుభవానంద స్వామి, మూర్ధస్థానమునందున నిరాకార శుద్ధమై స్ఫటిక వర్ణం గురుమూర్తి అధినేతగా ఊర్ధ్వమై ఉన్నట్టి సహస్రారం. ఆ గురుమూర్తికి అప్పచెప్పేవాళ్ళ నన్ను. ఇప్పుడు ఆయన చెప్పినట్టు నేను ప్రవర్తించినప్పుడు నా ప్రవర్తన కాదు కదా. అవునండి. అట్లా రావాలి. అది గురుమూలంగానే జరగాలి. దేహముల సందు. ఆయన ఈ ప్రకృతిని నడిపిస్తున్నట్లు మనకు తెలుస్తున్నప్పటికీ ప్రకృతికి పురుషుడికి ఒకటే కాబట్టి ప్రకృతి పురుషులకు అతీతమైన పరిపూర్ణము నువ్వని తెలిసినప్పుడు నువ్వు కూడా అశరీరుడు అవుతావు. అవును. ఇది తెలియడమే. ఇదేంది కాలక్రమంలో సంక్రమించేది కాదు. ఇదే కాలక్రమంలో గుర్తిరిగి ఎరిగిన ఎరుకను వదలడం. అదే చూడండి నంబర్ 7 అజప ధ్యానము చేత. అజప ధ్యానము చేత అంటే ధ్యానము అంటే అజప ధ్యానం నిజమైన ధ్యానము అని నేను అంటాను. ఇప్పుడు నా అభిప్రాయం అది. అంటే అజప ధ్యానం అంటే ఒక తెలియకుండా లోపల జరుగుతుండే క్రియ అండి. అంతే, అలాంటిదే దగ్గరకు వచ్చారు. అలాంటిదేనండి. అంటే అజప ధ్యానం అంటే ధ్యానం అదే జరిగితేనే అజప ధ్యానం. అది
నేను ధ్యానం చేస్తే దాన్ని సాధన అంటారండి. మనం ఈ ధ్యాన యోగంలో చూసాం కదా. ఉమ్, నేను చేస్తే సాధన అవుతుంది. ఉమ్, కర్తృత్వ రహితంగా జరిగితే అజప ధ్యానం అవుతుంది. ఓహో. ఉమ్, అప్పుడు అఖండ కళతో వెలుగుచుండు చందమామ. అఖండ కళ అంటే అప్పుడు సమిష్టి భావం నీకు తెలియబడుతుంది. ఉమ్, అదే పామును పట్టే అవకాశం. పామును పట్టడం అంటే పుట్ల పోయితో పామును పట్టడమా? ఎరుకను గురించి తెలుసుకోవడం. పామును పట్టేటువంటి భోగి ఎవరు అంటే చందమామ. ఓహో ఇదో చెప్పేశారు చూసారా, అక్కడ గురుమూర్తి స్థానంలో ఉండే ఆయనే. ఉమ్, ఆయన వచ్చి నీ తలకాయలు చేపెట్టి ఎరుకను తీస్తాడని చెప్పే సూచన అంతా అట్లాంటిదే. ఉమ్, అతని మాటల ద్వారా, ఉపమానాల ద్వారా నీకు అవేర్నెస్ చేస్తాడు. అతని ద్వారా నీకు ఎరుక రహితం కావాలి అంటే నువ్వు అతన్ని అనుసరిస్తే కదా. అతని దగ్గరికి పోయి నువ్వు ఇంకా ఏందేందో కోరుతా ఉంటే. ఉమ్, పామును పట్టే భోగి ఎవరు అంటే చందమామ. భోగిలాగా మనకు కనిపిస్తున్నటువంటి అచల పరిపూర్ణ రాజయోగి, ప్రపంచానికి, సృష్టి జగతికి అంతా కూడా అటువంటి వాళ్ళకి ఒకరు లేరు. ఆయనే అచల పరిపూర్ణ గురుమూర్తి, అచల పరిపూర్ణ గురుమూర్తి. ఓహో, అతని పేరే సిద్ధగురుడు చందమామ. సిద్ధగురుడు ఆయన, ఇప్పుడైన గురుడు కాదు ఆయన. దక్షిణామూర్తి స్వరూపం, వంశపారంపర్యంగా వస్తున్నటువంటి దక్షిణామూర్తి స్వరూపమే శంకరులు, దక్షిణామూర్తి స్వరూపమే శ్రీరామ దీక్షితులు, దక్షిణామూర్తి స్వరూపమే అవధూత స్వామి. ఆ స్వరూపంగా నీకు బోధిస్తున్న గురువుని చూస్తేనే కదా నీకు అది వస్తుంది, లేకపోతే ఎట్లా వస్తుంది? ఆయన వ్యక్తిగత లక్షణాన్ని పక్కన పెట్టవా. ఆయన బీడీ తాగుతాడా, దాంతో ఏం పని నీకు? అది కాదు మనకు కావాల్సింది. ఆయన గురువాక్యాన్ని పాటించి మనకు చెప్తున్నాడా, ఇంకేం కావాలి నీకు? కాబట్టి ఆయన పేరు సిద్ధ గురుడు. ఆయన ఇప్పుడు గురువు అవ్వాలి, ఎప్పటి నుంచో గురువు. ఆయన దక్షిణామూర్తి స్వరూపం. ఆయన పుట్టలేదు, ఆయనకు సావు లేదండి. అంతే కదా ఇది? అవునండి, అంతేనండి, అయిపోయింది, అంతే. అలాంటి సిద్ధ గురువుని చేరి మరి ప్రతి ఒక్కరు కూడా అశరీరులు అయ్యేటువంటి అవకాశం ప్రతి మానవుడికి ఉందని తెలియజేస్తూ జ్ఞానయజ్ఞంలో 2వ భాగం స్పష్టంగా ఇప్పుడు చెప్పినటువంటి సారాంశాన్ని అనుభవానంద స్వామి ఎరుకకు మూలం లేదని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయ్యా అని 6వ అధ్యాయము తారకము. శ్రీ అనుభవానందులు కూర్మితో మర్మము వినజెప్పెను. విని కన్న వారందరూ సృష్టిలో మరల జన్మించరండి. తర్వాత గురువు గారు ఈ తారకుడికి మూలం లేదని తెలియజేస్తున్నారండి. వాడికి వాడే మూలం. చెట్టుకు మూలం విత్తనం, విత్తనానికి మూలం చెట్టు. నీకు సపరేట్గా మూలం ఎక్కడుంది ఎరుకకు? మూలమే లేని నీవు నీ సకల నేరాలకు మూలము. లేని ఈ లేని గుర్తే లేనెరుకయని వ్యవహరించబడును. సగుణ నిర్గుణమైనది సర్వజగములకు ప్రభువైనది. సర్వంబు నెరుగు ఎరుక దీనికి పరమైనదే గురువని ప్రత్యక్ష ప్రమాణముగా తన గురువుచే తెలిసినతడు. ఎరుకనంటని ప్రభుడయ్యా అతడినే గురువని తెలియవయ్యా. హృదయ గ్రంథిని జగతిలో తీర్చగల పరమ పురుషుడు గురువని. మాటలన్నీ మానినా ఈ మరుగు తెలియుటే పరమగమ్యం. ఇక్కడ మరుగులన్నీ చెప్పారు గాని ఇది సాజన్మ సాకార సద్గురుమూర్తిని ఆశ్రయించి ఒక బోధ గురువు చేత, పరిపూర్ణతను తెలిసిన బోధ గురువు చేత బోధించబడితేనే ఇది తెలుస్తుంది. ఈ ఆడియో కేవలం శ్రోతలకు ఆసక్తి కలిగించుటకు మాత్రమేనని గమనించాలి. వీటిని గురుముఖంగానే విచారించాలండి. ఆ పదాలు పొందికి ఎలా వచ్చింది గమనించారా? అవునండి, అక్కడే చెప్పేశాను నేను మీకు. ఇది కేవలం పదాలు అనుభవానంద స్వామి నాలో వచ్చి రాసిందేనండి. పరిపూర్ణం ఊరికే ఉండదంటే ఇదే. ఆయన రాసినటువంటి మిత్రకందార్థ దరువుకి యాజ్ ఇట్ ఈజ్ పదాలు గేయానికి పడడం అంటే ఇది నేను ఆయన హృదయంలోకి వెళ్ళాను, ఆయన నా హృదయంలోకి వచ్చారా అని అడగబాకండి ఎవరు. అది రహస్యం. అది ఆ రాసేటప్పుడు ఆ పదాలు ఆయనే వచ్చి రాశారు కాబట్టి వెనకాలే నేను ఆ మాట చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ సూచన ఉండదు, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నీకు మూలం లేదు అంటున్నాను. మీరేంటండి చాలా మంది ఆకాశాన్ని కదలకుండా ఆకాశం ఉంది అని భ్రాంతి చెందుతున్నారు. ఎందుకు నాకు కొంచెం చెప్పండి. సర్వ శ్రోతలారా, సర్వ జనులారా, వినబోతున్నటువంటి సర్వ ప్రపంచ ప్రజలారా, ఇంకా చాలా మంది ఆకాశం కదలకుండా గట్టిగా ఉండదని ఎందుకు అనుకుంటారండి? ఎందుకు అనుకుంటారు చెప్పండి? నేను ఒక మాట చెప్తున్నా వినండి. ఇప్పుడు నా మాట వింటున్నటువంటి, ఈ ఆడియో వింటున్నటువంటి శ్రోతలారా, శబ్ద తరంగాలు అనే మాట మీరు వినలేదా? విన్నాం. అయితే మన ఆకాశాన్ని చూసినప్పుడు ఏంటంటే కరెక్ట్ రైట్ అండి, రైట్. శబ్ద తరంగాలు అనే మాట మీరు విన్నారు కదండి. ఆకాశమే శబ్దము అర్జున, శబ్దమే ఆకాశము. ఉత్తరగీత. ఆకాశం శబ్దము, శబ్దం ఆకాశం అండి.
శబ్ద తన్మాత్ర నుంచి ఆకాశము, ఆకాశంలో శబ్దం తెలియబడాలంటే పంచతన్మాత్ర, మళ్ళీ మిగతా 4 భూతాల సహాయం కావాలి. ఇప్పుడు విత్తనంలో ఉండే చెట్టు కనపడాలంటే కాండము, ఆకులు, కొమ్మలంతా కావాలి కదా. విత్తనంలో చెట్టు ఉంది అని చూపిస్తే నీకు ఎటు చూస్తున్నావు ఇప్పుడు? ఆ విధంగా చూడండి, కదిలేదు కూడా ఆకాశం ఎందుకు అనుకోరు మీరు? కొంచెం నిదానంగా చెప్తా చూడండి. ఎందుకు ఇంత భ్రాంతి, ఇంత చిన్న విషయాన్ని ఎందుకు మనం పెంచి పోషిస్తారు? ఆ భ్రాంతిని తీసేయండి. ఇప్పుడు ఎవరేమన్నా అనుకోని ఏదో పాట చూడండి, ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఇవంతా నువ్వే కదా. నీకు నువ్వే మూలం అయ్యా. నీకు ఒకటే ప్రత్యేకంగా ఏది మూలం లేదయ్యా. తల్లిదండ్రుల నిమిత్త కారణం తండ్రి. సమిష్టిలోకి వచ్చి ఆలోచించినప్పుడు నీకు నువ్వే తోచి కలిగినావయ్యా. నువ్వు ఆకాశ స్వరూపుడువే తండ్రి. ఎందుకు భ్రాంతి చెందుతారు? ఇంత చిన్న విషయాన్ని ఎందుకో చాలా మంది నాకు ఫోన్ చేసి ఆకాశం కదలదని నిరూపించే ప్రయత్నం చేస్తారు. ఏంటండి ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆకాశం కదలదని నిరూపించేటువంటి సర్వశ్రోతలకి ఒక ఉదాహరణ చెబుతున్నాను. కదిలే వస్తువును కదిలించేది కూడా కదిలేదానికి ఎందుకే లెక్క. అంతే అంతే. కదిలే వస్తువును కదిలించేదానికి ఆధారమైంది, కదిలేదానికి ఆధారమైంది, కదిలేదానికి ఇంతే లెక్క. చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉదాహరణకు ఈ జ్ఞాన యజ్ఞం ప్రకృతి అనుకుంటే దీన్ని నడిపించే కుడుపు నాగేశ్వరరావు పురుషుడు అని మీకు ఇందాక చెప్పాను. ఆయన కూడా కదిలేవాడి కిందే లెక్క. అవును, కానీ ఇక్కడ పరిపూర్ణ అప్లికబుల్ కాదు కదా. కాదు కదా, కాదు కాదు. ఆయన కదిలేవాడి కిందే లెక్క. ఇక్కడ ఈ ఉదాహరణలో పరిపూర్ణ అప్లికబుల్ కాదు. ఎందుకంటే అంతా 4 నేర్చిన మాటలు వినేసి మనం ఆ పరిపూర్ణం నేను తెలుసుకున్నాను, ఆ పరిపూర్ణం నేను చూసినాను అనేటువంటి పనికిరాని మాటలు కొంతమంది మాట్లాడడం వల్ల ఇది పరిపూర్ణం, అద్దో పరిపూర్ణం, ఇద్దో పరిపూర్ణం అని లేని ఎరుకను సరిగ్గా విచారించకుండా వెళ్ళిపోతున్నాము. చాలా 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 ఇంపార్టెంట్. మూల మీద పెట్టినాడు ఆయనకి ఇదే పని. అయ్యా దీంట్లో తగ్గుతుంటే మనం మళ్ళీ జ్ఞాన యజ్ఞం తర్వాత భాగంలోకి వెళ్ళాలి కదా తండ్రి. చూడండి, కదలనేది కదలదన్నాడు అని చెప్పిన తర్వాత పరిపూర్ణ జోలికి మనం పోరాదండి. కదలనేది కదలదన్నాడు అంటే పరిపూర్ణం ఎప్పుడూ కదలదు కదా. కదలనేది ఒక్క పరిపూర్ణమే తప్ప ఆకాశం కదిలేదే. అవును. ఇప్పుడు నా మాట మీకు వినిపిస్తా ఉంది శబ్ద తరంగాల ద్వారానే. అవును. గుళ్ళో గంట కొడితే ఒక టింగ్ అని ఒక బెల్ కొడితే ఎంతసేపు వినిపిస్తుంది? కొట్టిన కాసేపు కొంచెం ప్రతిధ్వని కాసేపు ఉంటుంది. అది ఆకాశం కదలిక కాదా? ఏదో ఇది పరమ రహస్యం అంటున్నాడు ఆయన, మళ్ళీ దాన్ని హైలైట్ చేస్తున్నాడు. ఇది ఏ రహస్యం లేదు, వాడికి తెలియకపోవడం వల్లే రహస్యం. చూడండి, కదలనిది కదలది అన్నాడు, అది పరిపూర్ణం అండి. ఎరుక కదలిక గలదనిన దానికి అగుపడదు మొదల్. విత్తనం చెట్టుని విచారించి ఎన్ని సంవత్సరాలు విచారిస్తాం? అర్థం లేని ప్రశ్న, అర్థం లేని ప్రశ్న. విత్తనం ముందా చెట్టు ముందా? నేను చెప్తాను, నేను రహస్యం తెలుసుకున్నాను, నువ్వు రా అంటాడు. వాడు ఉండాడా? విత్తనమా చెట్టు? వాడు చెప్పని చెప్పి ఆయన్ని ఆయన మూలం ఉందా? విత్తనమా చెట్టా చెప్పని చెప్ప, 2 ఒకటే అయి ఉన్నాడు కదండి. ఏమండి, ఈ చేతిలో నుంచి చప్పట్లు వచ్చిందా, ఈ చేయి నుంచి చప్పట్లు వచ్చిందా? ఎవ్వరు చెప్తారు దీన్ని? ఇదంతా అర్థం లేని ప్రశ్నలు విచారించుకుంటూ కాలం గడపకండి. టైం అయిపోతే దక్షిణలు పుచ్చుకొని డబ్బులు వసూలు చేసుకుని పోయేది కాదు ఇది. ఊరికి అర్థం పడతానని విచారణ మనం చేయకూడదండి, మనం అర్థవంతంగా చేయాలి. మనం జ్ఞాన యజ్ఞంలో సిస్టమేటిక్ గా పద్ధతి ప్రకారం శ్రీమద్ భగవద్గీతను, సద్గురుమూర్తుల యొక్క ఎన్నో అనుభవజ్ఞులైన కీర్తనలను మనం విశ్లేషణ చేస్తున్నాం కదా. దయచేసి జ్ఞాన యజ్ఞంలోని భక్తులు మనం ఎవరు కూడా ఆకాశం కదులుతుందని నమ్మండి, అది నువ్వేనని తెలియండి. కాబట్టి కదలనిది కదలదన్నాడు, కదలిక గలదనిన దానికి అగుపడదు మొదల్. అయ్యా, కదిలిన కదలనిది ఎట్లగు చెప్పండి చూద్దాం. 36 చూడండి, 36. కదిలిన కదలనిది 36 రెండో లైన్. కదిలిన కదలనిది ఎట్లగును అది గావున కదలదనుచు నమ్మదగుజు. ఇక్కడ కదలదు అని చెప్తా ఉండేది పరిపూర్ణాన్ని మాత్రమే. అవును, ఆకాశం కదిలేదే. అది ఇక్కడ ఇందులో అనుభవానంద స్వామి తత్వాన్ని 2 మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ దానికి వెళ్ళిపో. ఇది అంటే విచారించాలండి, 20 కూర్చొని విచారించాలి. మీ ప్రశ్నలకు సమాధానం చెప్పుకుంటే గురువు దగ్గర విచారించండి. అంటే రిజల్ట్ ఆన్సర్ చెప్పేశాను మీకు, కానీ ఆన్సర్ నేను చెప్పినంత మాత్రాన అది కుదరదు. నేను ఆన్సర్ చెప్పాను కానీ ఆన్సర్ వచ్చేంత వరకు మీరు, అంటే కదిలేవాడు కదిలించేవాడు నువ్వేనని తెలిసేంత వరకు, వ్యష్టి సమిష్టి ఏకమయ్యేంత వరకు ఆకాశాన్ని విశ్లేషణ చేసి ఆకాశం అపరోక్షం అయిన తర్వాతనే పరిపూర్ణ బోధ మీకు వస్తుంది, లేకపోతే రాదు.
అవునండి. కాబట్టి మూలము లేని నువ్వు సకల నేరాలకు మూలము, అన్నిటికీ పుట్టుకే కారణం. పుట్టలేదని తెలిసిన తర్వాతనే పరిపూర్ణత. అవును గురుగారు. పుట్టలేదని అంత ఈజీగా తెలుస్తుంది. నీకు ఉండేది అంతే, బ్యాంక్ నిండికి పెట్టుకుంటావు కదా అకౌంట్, డబ్బు అవి సంచిత ప్రారంభ ఆగామి పేరుతో అది వస్తుంది, ఇది భ్రాంతులన్నీ పెట్టుకుంటావు కదా. ఎట్లా అకౌంట్ అంత ఈజీ క్లియర్ అవుతుంది? పూర్తి ఖర్చు పెడితే కదా. బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలంటే నీకు మనసుకు రాదు, మళ్ళీ డబ్బులు కావాలి నీకు. అది ఏదైనా పనికి వస్తుందండి అంటాడు, దానికి ఏం కారణమే ఉండదు మళ్ళా. అట్లా ఆశ ఎంత మిగిలిన్నా కూడా అది మళ్ళీ పుట్టుకకు దారి తీస్తుందండి. లేని గుర్తే. దీనికి చెప్పాలంటే అనుభవానంద స్వామి లాంటి ధైర్యమైన వ్యక్తులు కావాలి. సదానందం రాస్తాడు పాట, మూలము లేని గురుడు దొరికినారు, గుడ్డి గురుడు, ముందే గురుడు గుడ్డివాడని రాస్తాడు. అట్లా రాయాలంటే అందరికి ధైర్యం చాలదండి. నాకు పరిపూర్ణాన్ని చూపిస్తున్నటువంటి గురుడు ముందే గుడ్డివాడు అంటాడు ఆయన. 2వ అధ్యాయం 29వ శ్లోకం ఇదే విషయం చెప్తారు కృష్ణ పరమాత్మ. ఎరుక విషయంలో ఆయన గుడ్డివాడు అని చెప్తాడు కృష్ణ పరమాత్మ. ఈ శ్లోకం ఆయనకు వచ్చా? భగవద్గీత ఆయనకు తెలుసా? కానీ ఆ మాట ఆయన నోట వచ్చింది అంటే అది సద్గురు వాక్యమే. యా నిశా సర్వభూతానం తస్యాం జాగర్తి సంయమి. అచల పరిపూర్ణుడు ప్రకృతి విషయంలో గుడ్డివాడు. నిశ అంటే చీకటి కదా, అదో కరెక్ట్ గా తెచ్చినాడు. సదానందం గారు రాసిన పాట ఎట్టుంది అంటే, నాకు చూపించినటువంటి గురుడు గురుడు ముందే గుడ్డివాడు అంటాడు ఆయన. అది ప్రూఫ్ చెప్తున్నా ఇక్కడ మీకు. యా నిశా సర్వభూతానం తస్యాం జాగర్తి సంయమి. ఈ సర్వభూతాలు దేని ఎందైతే ఎరుక కలిగి ఉన్నారో ప్రపంచం పట్ల, ఆ విషయంలో సంయమి ఎట్టుంటాడు చూడండి ఒకసారి. యా నిశా సర్వభూతానం, వీళ్ళంతా గుడ్డి వాళ్ళ కింద ఏదో లెక్కో ఆ విషయంలో ఆయన బట్టబయలు. తస్యాం జాగర్తి సంయమి. ఈ ప్రపంచ ప్రజలు 84 లక్షల జీవరాశులు పరిపూర్ణం పట్ల గుడ్డివాళ్ళు. ఆ విషయంలో ఆయన బట్టబయలు. సర్వభూతానం నిశ, ఆ పరిపూర్ణం అనే బట్టబయలు ఎరుకకు ఎప్పుడు కూడా చీకటి. నేను చెప్పేది మీకు ఇంకా స్పష్టంగా చెప్తా చూడండి. చీకటికి బాగా వినండి, చీకటికి వెలుతురు ఎప్పుడు చీకటేనండి. బా మీకు అదంతా కన్ఫ్యూజ్ అయ్యేది వద్దు. చీకటికి వెలుతురు రానంత వరకు ఎప్పుడు చీకటిగానే ఉంటుంది. చీకటే, వెలుతురే. ఈ చీకటి అనేటువంటి విషయంలో సూర్యుడు ఎప్పుడు వెలుగుతూనే ఉంటాడు. కొంచెం చెప్పాలి, కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. చెప్తాను. మనం ఉండండి, మనకు రాత్రి పగులు 2 ఉన్నాయండి. అవును గురుగారు, క్లియర్. ఈ రెండు సూర్యుడికి ఉన్నాయా? రాత్రి పగలు 2 సూర్యుడికి లేవు. రైట్. అవునండి. ఆయన ఎప్పుడు పగులే ఆయనకి. అవునండి. ఇట్లా ఎరుక మరుపులు 2 ఎరుక లేదని తెలుసుకోవడానికి చేస్తున్న విచారణ తప్ప గురువుకు కూడా ఈ విచారణ వల్ల ఫలితం ఉందా? అవును రైట్ అండి, రైట్. సద్గురుమూర్తికి విచారణ వల్ల ఫలితం ఉందా? విచారణ ఫలితం లేదు, ఆల్రెడీ ఆయన క్లియర్ కదా. అదే జాగ్రత్త పోతాన్ని నిశాపస్యతో మునేహే. ఫలితం పట్ల ఆయన గుడ్డోడు. ఎందుకో దీన్ని చూడ్డా ఆయన అసలు. ఎందుకంటే ఫలితమే ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే మనకు నిజమైనటువంటి ఫలితాన్ని ఇవ్వాల్సింది ఆయనే. బాగా కాబట్టి ఇది మళ్ళీ అనుభవానంద స్వామికి ఆయనకు వచ్చేసేయండి. ఇది సగుణ నిర్గుణమైనది. నిర్గుణము పురుషుడు, సగుణము ప్రకృతి. ఇది మీకు భక్తి యోగంలో తేలుతుందండి ఈ విషయం. అది సరిగ్గా వింటే భక్తి యోగంలో తేలుతుంది. అక్కడ ప్రశ్న ఇదే. ఇప్పుడు నిర్గుణం పురుషుడు అంటే మరి ప్రకృతి ఎలా యాడ్ అయ్యాడినా? ప్రకృతిలోకి వచ్చి మళ్ళీ గుణమైనాడండి. ఎందుకు అట్లా జరిగింది? వెరీ గుడ్, చాలా మంచి ప్రశ్న. మీరు ఆరు బయట ఉన్నప్పుడు నిశ్చలంగా గాలి వీచుకుంటా ఉండిందండి. ఉన్నట్టుండి పెను గాలి వచ్చేసిందండి. కారణం చెప్పండి. తెలీదు. లేదు, ఏం భయపడబాకండి. తెలియదు కాదు, లేదు, కారణం అంతే. అదేనండి. ఇప్పుడు గాలి నిశ్చలంగా ఉన్న సమయంలో గాలి ఎందుకు ఉన్నట్టుండి హోరు గాలి వీచి ఎక్కువ గాలి వస్తే లోపలికి వచ్చేస్తాం. అక్కడ నిశ్చలంగా ఉన్న సమయంలో గాలి ఎందుకు వీచింది అంటే లేదు, కారణం లేదని అర్థం. కారణం లేదు దానికి. విత్తనం ఎందుకు మొలిసింది అంటే ఏం చేద్దాం, వాతావరణం అనుకూలంగా ఉంది, మొలిసింది అంతే. అంతేనండి. ఓకే అండి.
ఈ సృష్టికి మూలం లేదయ్యా, నువ్వే మూలం తండ్రి. మానసిక కల్పన ఇదంతా. ఉమ్, కేవలం ఆ ఉదాహరణగా చెప్పి నీకు అపరోక్షం చేస్తా చూడండి. ఉమ్, కేవలం చూసేవాడికి తోస్తున్నదే ప్రపంచం, పరిపూర్ణ గురుమూర్తి ప్రపంచాన్ని చూడటం లేదు. ఈ ప్రపంచం స్థానంలో మొత్తం అచల పరిపూర్ణ గురుమూర్తికి ప్రత్యక్ష ప్రమాణంగా పరిపూర్ణమే ఉంది. ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు కాబట్టి. ఉమ్, ఆయనకు అది తప్ప ఇంకేమీ తెలియదు. అది తప్ప అదొక్కటే ఉండేది ఆయనకి, ఇవంతా లేనిదే. ఉమ్, కాబట్టి ఆయన ధర్మ ప్రవర్తన కలిగి ఉంటాడు, ధర్మాన్ని సంస్థాపించగలుగుతాడు. ఆయన ప్రబోధ ద్వారా ఎంతో మంది మానవులని ధర్మ ప్రవర్తకులుగా చేయగలడ. అదే ఆయన కర్తవ్యం. ఉమ్, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటే అదే ఆయన పని. ఉమ్, సగుణ నిర్గుణాలలో ఉండేటువంటి మనిషిగా అవతరించినప్పుడు ఆయన కేవలం ధర్మ సంస్థాపన ధ్యేయంగా ఉంటాడు. కాబట్టి ఆయనకు ధర్మం వల్ల ప్రయోజనం లేదు. ఉమ్, ఎందుకంటే మనందరి గమ్యం ఆయనే. జ్ఞానం జ్ఞేయం జ్ఞాన గమ్యం హృది సర్వస్య విష్ఠితం. అంతటా ములుగు చేతనికి సందు లేకుండా ఉండేటువంటి అతను నాకు తెలిసిన తర్వాత నేను అదే అవుతున్నాను. కాబట్టి అది ప్రయోజనం కోరేది కాదు. అది తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. వింటున్న సర్వ శ్రోతలంతా కూడా కాలంలోనే కాలాతీతమైన దాన్ని పొందాల్సిందే తప్ప అది ఎప్పటికప్పుడు నిత్య నూతనమైనటువంటి సనాతనమైంది. ఎప్పటికప్పుడు నిత్య నూతనం. మళ్ళా మనకు అట్లా కొత్తగా తెలుస్తూనే ఉండినప్పటికీ అది ఏది తెలిస్తే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదో అదే అండి. అది ఎప్పుడు అదే ఉందండి. మళ్ళీ ఇక్కడ ఓ పదం ఉంది, సర్వ జగములకు ప్రభు అయినది అన్నారు 3వ లైన్లో చూడండి. సర్వ జగములకు ప్రభు అయింది అంటే ఇక్కడ ఎరుకనే చెప్తున్నారండి. సర్వంబును ఎరుగును ఎరుక. సర్వ జగములకు ప్రభు అయింది కూడా మూలము లేని గుర్తే. పరిపూర్ణలో లేకనే తోచిన లేని ఎరుకయే. ఈ ఎరుకకు అంటే ప్రకృతి పురుషులకు దీనికి పరమైనది గురువు అండి. గురువు అంటే ఇక్కడ పరిపూర్ణమైన అర్థం అండి. ఈ పరిపూర్ణమైనటువంటి విషయాన్ని పరిపూర్ణమైన గురువుతోనే తెలియాలి మనం. అంతే. ఎట్లా తెలియాలి? ప్రత్యక్ష ప్రమాణంగా తెలియాలి. తన గురువు చే తెలిసినతడు తెలిస్తే మళ్ళీ ఈయన కూడా ఇప్పుడు ఇక్కడ చెప్పిన ప్రభువు ఎరుకనంటని ప్రభుడు. ఇక్కడ అచల పరిపూర్ణ గురుమూర్తిన ఎరుకనంటని ప్రభుడు. ఆ విషయం తెలిసిపోయిన తర్వాత ఇతను కూడా అదే కదా అవుతాడా? అంతేనండి. సర్వ జగములకు ప్రభు అయినది అంటే సృష్టి కారణమైన వస్తువు అండి. శిష్యుడుగా అతను సృష్టి కారణమైన వాడు సృష్టికర్తగా అపరోక్షం చెందాలండి. వాడే ఇక్కడ ఎరుకనంటని ప్రభుడు సద్గురుమూర్తి చేర సూచన అయినప్పుడు ఇతను పరిపూర్ణమే. అంటే ఇప్పుడు ఆ రోజు అయినాడు పరిపూర్ణుడా? ముందుండేదాన్ని తెలుసుకున్నాడు. అతడిని గురువు అని ఎవరు తెలియాలా? మనం తెలియాలా. అతను నేను గురువు అని చెప్పడు. అతనిని గురువు అని తెలిసిన వెంటనే ఈయన కూడా అదే అవుతాడు. చూడండి, పాలలో కొద్దిగా మజ్జిగ పోసిన తర్వాత పెరుగు అయిన తర్వాత ఈ పాలంతా కూడా పెరుగు అనబడుతుంది. మళ్ళీ ఇది పాలని అనిపించే అవకాశం లేదు అని నిన్నటి వరకే అది పాలు, ఇప్పుడు దాని పేరు పెరుగు. మరి పరిపూర్ణ గురువు చేత సూచన అయినటువంటి వాడు ఇప్పుడు పరిపూర్ణ గురువే. గురు శిష్యులు కాని గురువు అయినా ఇట్లా హృదయ గ్రంథిని తీర్చగలిగినటువంటి వాళ్ళని పరమ పురుషులు అని సంబోధిస్తున్నారు. అనుభవానంద స్వామి పరమ పురుషులని సంబోధించినటువంటి అనుభవానంద స్వామి మనకు కనిపిస్తా ఉండే. ఆయన కూడా పరమ పురుషుడే కదా. అటువంటి వాడు కాకపోతే దాన్ని ఎట్ట చెప్పగలిగినాడు? అవునండి, అవును. మరి ఈత రానోడు ఈతను గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలిసిపోతానులా. అవును, తెలుసు. ఈత వచ్చిన వాడు ఈతను గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈత వచ్చిన వాడికి అది కూడా తెలిసిపోతుందా? కాబట్టి జ్ఞాన యజ్ఞంలో 3వ భాగంలో ఈ విషయాన్ని మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూడబోతున్నాం. ఎందుకంటే ఆయన 4 రకాలు చెప్పేసి దేవవ్రతులు, పితృవ్రతులు, భూతవ్రతులు చెప్పి చివరగా ఆయన సద్గురుమూర్తి భక్తులు, అనన్య భక్తి కలిగినటువంటి శిష్యులు ఏ విధంగా ఎరుకరహితమవుతున్నారో స్పష్టంగా ప్రత్యక్ష ప్రమాణంగా మనకు తెలియజేస్తున్నారండి. ఇంకొండే 16 నిమిషాల్లో దీన్ని చూసి ఆ తర్వాత మనం నెక్స్ట్ శ్లోకానికి కూడా వెళ్ళబోతున్నాం. పత్రం పుష్పం ఫలం తోయం. ఎంతవరకు అయింది నిన్న? నాకు గుర్తులేదు, మీరు చెప్పండి చూస్తాం. పత్రము పుష్పము ఫలం తోయం. పత్రం పత్రం కాదని, పుష్పం పుష్పం కాదని, తోయం కాదని, ఫలం ఫలం కాదని మనం స్పష్టంగా తెలుసుకున్నాం. ఎందుకంటే అవన్నీ కూడా అనన్య భక్తికి ఊరికే ఉదాహరణగా పూజా ద్రవ్యాలని చెప్పాం.
ఉమ్, ఈరోజు సద్గురు భక్తికి, అనన్య భక్తికి పూజా ద్రవ్యాలు ఎపిసోడ్ నెంబర్ 2 ఇవాళ. ఉమ్, వరుసలో ఇది 529 అయినప్పటికీ అచల పరిపూర్ణ సద్గురు భక్తికి పూజా ద్రవ్యాలు నెంబర్ 2. ఉమ్, నిన్న ఎంతవరకు అయిందంటే, అమృతము కంటే రుచికరమైన నానా విధములకు దివ్య పక్వాన్నములను నాకు సమర్పించినట్లు నేను భావిస్తాను అంటాడు. ఉమ్, ఎట్లా? ఈ యొక్క భక్తితో పత్రం, పుష్పం, ఫలం ఇందులో ఏదైనా గాని, ఏదైనా ఒకటి గాని, ఉమ్, 4 గాని 1 గాని తీసుకుని వచ్చినా పర్వాలేదు, ఆకు కుళ్ళిపోయినా పర్వాలేదు, గాని నేను పువ్వును గాని, ఆకును గాని, ఆడు సమర్పించిన నీటిని గాని, ఆ ఫలాన్ని గాని నేను తింటాను అంటే గ్రహిస్తాను అని అర్థం. ఉమ్, ఇక్కడ మరింత ఇంకా స్పష్టమైనటువంటి అనన్య భక్తిని తెలియజేస్తాడండి. ఉమ్, నా భక్తుడు అంటే అచల పరిపూర్ణ గురుమూర్తి భక్తుడు అండి. ఉమ్, మీకు ఇంకా ఎడగో క్లూ ఇస్తాను. అచల పరిపూర్ణ గురుమూర్తి భక్తుడు అంటే ఆకాశం కదులుతుంది అని, ఆకాశం కంటే అతీతమైన పరిపూర్ణాన్ని తెలుసుకోవాలని పరితపిస్తున్న పరంతపుడు. ఉమ్. ఎట్లేరా? క్లియర్ అండి. నామరూపాల ద్వారా, నామరూపాలకు సంబంధించినటువంటి అజ్ఞానం ద్వారా ఏదైనా తెలుసుకోవాలంటే కాదండి. ఓకే. నామరూపాలకు సంబంధించిన అజ్ఞానం అండి. ఆ, నామరూపాలని నడిపిస్తుండేది నువ్వే అని తెలుసుకోవడమే ఇక్కడ జ్ఞానం అండి. ఓకే. ఆ, నామరూపాలను నడిపిస్తున్నది నువ్వేనని తెలుసుకోవడమే జ్ఞానం అండి. రాజ్యాన రాజు నువ్వే, మంత్రి నువ్వే. రాజు అంటే జ్ఞాత అండి. ఉమ్, జ్ఞాత ఉండేది ఎక్కడ? నీలోనా నాలోనా? నీలో ఉండే జ్ఞాత నీలో ఉంటాడు, నాలో ఉండే జ్ఞాత నాలో ఉంటాడు. సమిష్టిలో చూస్తే ఈ రెండు ఒకటే. ఉమ్, సరే, రాజు అంటే జ్ఞాత అండి. ఉమ్, మంత్రి అంటే బుద్ధి. ఉమ్, మంత్రి అంటే బుద్ధి సలహా ఇస్తుంది. ఉమ్, కానీ మిగతా సైన్యం 23 ఇంద్రియాలు ఉమ్, అది ఆడింటాడు. ఉమ్, ఈ జ్ఞాత కూడా దాని కంబడి వెళ్ళిపోతా ఉన్నాడు. ఉమ్, మళ్ళీ 3వ స్థాయిలో కొట్టుమిట్టాడుతూ ఏదైనా పొందాలా అని నీచానికి దిగజారిపోయినాడు. ఉమ్, అరే నువ్వు రాజు అయ్యా అంటే నువ్వు జ్ఞాతవయ్యా, నువ్వు రాజు అయ్యా, మహారాజు అయ్యా. నువ్వు నడిపించేవాడు కానీ నడిచే స్థానంలో ఉండి అది ఇది చిన్న చిన్న అల్ప స్వల్పమైన వస్తువుల్ని కోరుకుంటావు ఎందుకు? అది ప్రపంచంలో అందరికీ సహజంగా పెళ్లిళ్ళు, పిల్లకాయలు, మిగతా జంతువులకి మనకందరికి కామనే. ఈ నడిపించకుండా నడిపించబడుతున్నాడు వీడు అజ్ఞానంతో. అంతే అంతే. ఉమ్, అజ్ఞానంతో నడిపించబడేవాడు, నడిపించేవాడు కూడా వాడేనని తెలుసుకుంటే అప్పుడే నిజమైన జ్ఞాత, ఉమ్, అప్పుడే వాడు నిజమైన రాజు. అది ఎస్టి సమస్యలు ఏకం చేసుకోవాలి. అవును. దానికి అతీతమైన గురుమూర్తి చెబుతున్నాడు ఇక్కడ. ఏంటో అయినండి, నా భక్తుడు అంటే అచల పరిపూర్ణ సద్గురుమూర్తికి భక్తుడు. ఉమ్, ఒక నీటి బిందువును అర్పించినంతనే నాకింత అపారమైన సంతోషం, ఆనందం కలుగుతుంది. ఎంత అనేది నేనంతా చెప్పారు. ఉమ్, ఎంత ఆనందమో! వాడు పువ్వును కోసేటప్పుడే వచ్చి తినేస్తాడంట ఆయన. ఉమ్, అంటే అచల పరిపూర్ణ గురుమూర్తి అయిన తర్వాత కూడా అతని కిరీటం ఏమి రాదు. ఉమ్, స్వామి వివేకానంద అని బిరుదు పొందిన తర్వాత కూడా నరేంద్రుడిని వాళ్ళమ్మ నరేంద్ర అనే పిలుస్తుంది. ఉమ్, ఏం ఆయనకేం కిరీటం ఏం రాలే. గురువు అంటే మీకు ఏదో వేషాలు భాషలు మారాలి అనుకోబాకండి. ఉమ్, ఓ అర్జున, కొంచెం జాగ్రత్తగా అయ్యా. కొంచెం ఇప్పుడు నీకు కొంచెం సింపుల్ గా చెప్తా, మంచి ఉదాహరణ చెప్తాను. ఉమ్, చూడండి, సర్వశ్రోతలారా, మీకు తెలిసినటువంటి ఉదాహరణ ప్రయోగిస్తున్నాడు జ్ఞానేశ్వరి. ఉమ్, భక్తి పూర్వకంగా కుచేలుడు అంతా దాటుకొని లోపలికి పోయినాడండి. కుచేలుడు ఉమ్, ఆయన ఏమనుకున్నాడు? అరే రే, ఈ గేట్ లో ఎవరైనా అడ్డగిస్తే లోపలికి పోయేదానికి వాళ్ళకి ఏదైనా టిప్స్ ఒక 10 రూపాయలు ఇద్దామంటే కూడా నా దగ్గర లేదే అనుకుంటూ పోతాడు కుచేలుడు ద్వారకలకి. ఉమ్, అబ్బబ్బా, ఆ కుచేలుడు పోయింది కుశస్థలీపురము అంటారు దాన్ని. ఉమ్, మీరు 7 ద్వారకా నగరం మళ్ళీ సముద్ర మార్గం ఆలోచించబాకండి, సముద్రం గర్భంలో ఉన్నదని ఆలోచించబాకండి. అదంతా కథ. ఉమ్, కుశస్థలీపురము అంటే నీ సుషుమ్న నాడిలో ఉండే గురువే శ్రీకృష్ణ పరమాత్మ. ఉమ్, 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 ద్వారకాలో కుశస్థలిపురంలో ఉన్నాడు అని అంటారు కదా. కుశ అంటే దర్భ కొన అని అర్థం. ఆ పేర్లు పెట్టడంలోనే ఉంది చూడండి, ఇదంతా సింబాలిజం అండి. కుశస్థలిపురము అంటే దర్భకొన అంటే వరి ముళ్ళు లేకపోతే దర్భకొన, సుషుమ్న నాడిలో ఉండేటువంటి శూన్యంలో ఎరుకనెట్ట పోలుస్తూ ఉంటారు. ఆ ఎరుకలోకి వచ్చి సహస్రారంలోకి వచ్చే గురువు బోధించాలా, బయట కాదు గురువు బోధించేది నీకు. ప్రారంభంలో నీకు ఎదురుగా ఉండే మనిషి గురువు, నువ్వు శిష్యుడు అని లెక్క. అని సాంఖ్యతారకాలు అయిపోయిన తర్వాత సాంఖ్యతారకాలు పూర్తయింది అనుభవానంద స్వామి పూర్తిగా చెప్పుండా మనకు 2 రోజుల
ఇప్పుడు కుశస్థలిపురం అంటే నీ సుషుమ్న నాడిలోనే గురువు ఉండేది. అవునండి. కుచేలుడు మళ్ళీ బయట, ఇది వినండి, 3 త్రిగుణాలకు సంబంధించింది 3 గుప్పెట అటుకులు, 3 గుణాలను మింగేస్తాడు ఆయన. చూడండి ఏది 3, ఆయన చూడండి ఆయనే చెప్తాడు. కుచేలుడు తెచ్చిన 3 గుప్పెడు అటుకులు, అటుకుల కొరకై అతని చినిగిపోయిన పై బట్టలు. కుచేలుడు అంటే చిరిగిన వస్త్రము కలవాడని అర్థం. చేలం అంటే వస్త్రము, కుచేలం అంటే చిరిగిన వస్త్రము. చిరిగిన వస్త్రము అంటే రహితము చేయబడిన జన్మ కలవాడు, అంటే ఆల్రెడీ జన్మరహితుడైన వాడు. సద్గురువుకి అనన్య భక్తుడు. సద్గురువుకి అనన్య భక్తుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మకు తెలిసిన విషయం కుచేలుడికి కూడా తెలిసి ఉంది, ప్రూఫ్ చేస్తా ఉంది. బాగా వినండి. అంటే ఆ పరిపూర్ణత చెందిన మానవ రూపంలో ఉండేవాడికి పరిపూర్ణము తెలిసి ఉంది చెప్తాడు. నాకు తెలిసిందని చెప్తాడు ఆయన, చెప్తే ఆయన తెలియదని అర్థం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇదో ఆ 3 గుప్పెడు అటుకుల కొరకై అతని చినిగిపోయిన పై బట్టలో కట్టుబడినటువంటి ఆ మూటని నేను స్వయంగా ఇప్పుడు నువ్వు చూసినావు కదయ్యా, సినిమాలో చూడలే మీరు? నేను స్వయంగా ఏం తెచ్చినావు, నా కోసం ఏం తెచ్చినావు, అసలు ఎప్పుడు అడుగుతాడు ఆ మాట చెప్పండి మీరు? ఆ మాట ఎప్పుడు అడుగుతాడు చెప్పండి? ప్రేమ ఉన్నప్పుడు ఆ వ్యక్తి పట్ల అనన్య భక్తితో వచ్చినటువంటి కుచేలుడిని ముందు సీట్ ఏడకొచ్చబెట్టాడు తెలుసా? చూడండి, గురువు హృదయంలో విద్యాసాగర్లు అడుగుతూ ఉంటారు, గురువు హృదయంలో నువ్వు కూర్చోండావా, నీ హృదయంలో గురువుని పెట్టుకున్నావా అని అడుగుతాడు. ఇదే గురువు హృదయంలో నువ్వు కూర్చోవడం అంటే ఇది. గురువు యొక్క సహస్రారంలో నువ్వు కొలువు ఉంటావు అంటే నీ సహస్రారంలో గురువు కొలువు ఉంటాడు. మీరిద్దరు ఒకటే, దేహాలే వేరు, గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. అక్కడ స్వయంగా నేను ఆ మూటను ఇప్పుడు నువ్వు చూసినావు కదా అంటే నేను కేవలం భక్తినే చూస్తాను. మీరే చెప్పండి, ఇంతకు ముందు భక్తితో ఎవరైనా పువ్వును కోస్తావంటే కొయ్యక ముందే నేను దాన్ని స్వీకరించేసినానని చెప్పినాడు కదా. అనన్య భక్తి కలిగినటువంటి కుచేలుడు వస్తే, లోపలికి వస్తే, ఆ భాగవతంలో కూడా మీరు వినండి, ఆ సినిమా చూడండి కావాలంటే, ముందే కుచేలుడిని కౌగిలించుకొని తీసుకొని పోయి ఆ శ్రీకృష్ణ పరమాత్మ సింహాసనం మీదనే కూర్చోబెట్టి అతని అష్టవిధ భార్యలతోడ అతను కుచేలుడి పాదాలని ప్రక్షాళన చేసి నెత్తిన నీళ్లు చల్లుకొని ఆ తర్వాత అడుగుతాడు కుచేలుని, ఏం తెచ్చినవయ్యా నాకని. అప్పుడు అతను ఇవ్వడానికి మొహమాట పడుతుంటే ఆ యొక్క కుచేలుడు పై బట్టలో ఉండేటువంటి అటుకులు తానే ఇప్పుకొని తినేస్తాడు. అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. దిస్ ఈజ్ సఖ్య భక్తి అంటే ఇది, సఖ్య భక్తి అంటే ఇది. కాబట్టి భక్తోసిమే సఖాచేతి, అర్జునుడు మిత్రుడు, ఇక్కడ కూడా ఈయన కూడా మిత్రుడు. ఈ రోజు వింటున్నటువంటి సర్వ శ్రోతలకి కూడా అచల పరిపూర్ణ గురుమూర్తి మిత్రుడేనని గమనించండి, మీ మిత్రుడేనని గమనించండి. నిన్ను మిత్రుడుగా అచల పరిపూర్ణ గురుమూర్తి భావిస్తున్నాడని గమనించండి. కేవలం వంగి వంగి పక్కన సీనియర్ మోస్ట్ గురువు ఒక ఆయన కుర్చీ చేసుకుని కూర్చుంటే ఆశీర్వాదం చేసేదానికి తగుదునమ్మని ఆయన శిష్యుడు కూడా పక్కన పోయి కుర్చీ చేసుకుని కూర్చుంటున్నాడు. ఈ సంస్కృతి ఇప్పుడు మొదలైంది మన దగ్గర, ఏం చేద్దాం చెప్పండి. అందరికీ 5,000 తీసుకుని బోధాధికారం ఇచ్చుంటాడు. ఆయన కూర్చుంటే ఎవరో వస్తే ఆశీర్వాదం చేస్తాడు, సరే పర్వాలేదు. ఆయనకు శిష్యుడు, మళ్ళీ ఆయనకు శిష్యుడు కూడా వరుస కూర్చొని పెట్టి గురువు పక్కన గురువు కూర్చొని పెట్టి అందరూ ఆశీర్వాదం చేసేది, అందరూ గురువులే, అందరూ గురువు ఎవడో శిష్యుడు ఎవడో, ఏం అర్థం కాలేదు. ఏం సంస్కృతి చెప్పండి ఇది? సరే, ఇక్కడ ఈ జనరేషన్ లో ఒక గురువుని ఎంచుకున్నారు కదండి. ఇప్పుడు ఒక సాజన్మ సాకార సద్గురుమూర్తిని ఎంచుకున్నారు. ఆయన ద్వారా సరే నీకు కూడా బోధాధికారం ఇచ్చాడు, నువ్వు కూడా బోధన 10 మందికి వెదజల్లమన్నాడు, సరే బాగానే ఉంది. మరి ఆయన తెచ్చి కూర్చోబెట్టినప్పుడు ఆయనకు వాళ్ళు ఎవరో పాదపూజ చేసుకుంటారు, వాళ్ళు ఏదో ఆయనకు పండో పొలమో ఇస్తారు, ఆయన సమర్పిస్తాడు, దక్షిణ ఇస్తారు, మళ్ళీ పోయినాక ఇంటికి పోయినాక తీసుకో ఆయన దగ్గర నువ్వు. కానీ ఆయన పక్కన నీకు ఒక కుర్చీ వేసుకుని కూర్చొని నువ్వు కూడా పంచి పైకి ఎత్తుకుంటే నీకు మళ్ళీ ఒక 10 రూపాయలు వస్తుందంటే ఆయనేం గురువు నువ్వేం శిష్యుడో చెప్పు ఒకసారి. ఆయన పరువు నువ్వు కాపాడాలా, నీ పరువు ఆయన కాపాడాలా మీరే నిర్ణయించుకోండి, నాకు తెలియదు. గమనించండి. కాబట్టి అదేదైనా పక్కన పెట్టండి, ఇట్లంతా మీరు ప్రవర్తించబాకండి. సద్గురుమూర్తి అంటే హృదయం ద్వారా పూజించాలి, అనన్య భక్తితో పూజించాలి అని అర్థం. అనన్య భక్తితో పూజించాలండి అంటే ఇప్పుడు అర్థమైందా? నేను కేవలం భక్తినే చూస్తానని అర్థమైందా? కాళ్ళు బాగా మొక్కుతున్నాడు కాదండి, కాళ్ళు మొక్కించుకో దాంట్లో ఒక వేధింపు. మళ్ళీ బొటన్ వేలికి నీ కన్ను తగలాలి, నీ నాలుక తగలాలి, ఏం పనులండి ఇవి? ఆయన భక్తిని చూడండి మీరు, ఏం పని మీకు ఇదంతా?
సరిగ్గా వంగలేదు, నీకు ఇప్పుడే నడు వంగకపోతే ఎప్పుడు వంగుతాది? ఏమి సంస్కృతి అండి ఇది? ఆయన కాళ్ళ మీద పడేటప్పుడు ఇంకా కొన్ని భాగాలు ఎంత ఎందుకు చెప్పారంటే శాస్త్రంలో భక్తి అతనికి దృఢపడడం కోసం శిష్యునికి చెప్పినటువంటి మాటల్ని సమయంలో పెట్టి బాగా ఇంకా మొక్కలేదు నువ్వు సరిగ్గా, ఇటు వంగాల, ఇట్లా బాగా మొత్తం నీ అన్ని అవయవాలు నేలకు తాకాలా, నీ తలక ఇంకా నా పాదానికి తగలలేదు. ఇదేం గురువులండి, వీళ్ళేం గురువులండి? వాళ్ళ భక్తిని నేరుగా వాళ్ళ హృదయంలోకి వెళ్ళి చూడండి, వాళ్ళ దేహం మీద కాదు. చూసేదానికి చేత వచ్చి ఉంటాయి కదా ఈయనకి. పోయిన చోటల్లా హారతి పట్టినారు, పోయిన చోటల్లా కాళ్ళు కడిగి నెత్తి నీళ్ళు తెలుకుని ఆ ప్లేట్ సంచిలో వేసి చెంపించేసినారు. ఆయనకు ఎట్లా తెలుస్తుంది? ఆయనకు మాత్రం చెప్పండి. దీన్ని బట్టి భక్తుడి యొక్క హృదయాన్ని చూసేవాడు గురువు గాని, భక్తుడి యొక్క ఆస్తిని, ఆ యొక్క డబ్బును చూసేవాడు గురువు కాదని స్పష్టంగా మనకు తెలిసిపోతా ఉంది ఇక్కడ. నిజ గురువు ఏం చూస్తాడు? నేను కేవలం భక్తినే చూస్తాను, కేవలం భక్తినే చూస్తానయ్యా. భక్తి ఉన్న చోట నేను కొద్ది గొప్ప అనే భేదభావము నేను ఎన్నడూ పాటించను. ఉపదేశం చేయడానికి 10 నిమిషాల ముందు అడుగుతారు గురువు, 500 రూపాయలు తెచ్చినాడా లేదా అంటాడు. వీళ్ళంతా కూడా గురువులుగా చలామణి అవుతున్నారు. ఏం చేయమంటారు చెప్పండి? ఏదైనా కానిమ్ము, ఎవడైనా కానిమ్ము, ఎక్కడ ఏ గురువుకి శిష్యుడైనా ఎక్కడి నుంచైనా రాని. ఇది నేను చదువుతున్నానండి, అట్లే నేనేం చెప్పట్లేదు, గురువు గారు చెప్పింది చదువుతున్నా తండ్రి. ఏదైనా కానీ ఎవడైనా కానీ ఎక్కడి నుంచైనా రాని, నాకు ఏ విధముగానైనా ఆతిథ్యం ఇవ్వని, అతని యందు నిజమైన భక్తి భావం కనిపిస్తే నేను వెంటనే ప్రేమపూర్వకంగా దాన్ని స్వీకరిస్తాను. ఇప్పుడు చూడండి, ఆయన పండు తీసుకుంటాడా, పువ్వు తీసుకుంటాడా, భక్తి తీసుకుంటాడా? భక్తి. మరి అది పక్కన పెట్టి ఈ గురువు అనేటువంటి వాళ్ళకి ఏ దృష్టి కలిగి ఉండాలనో దయచేసి బోధ గురువులారా గమనించండి. నిజం చెప్పాలంటే చూడండి, ఆ పత్రము, పుష్పము, ఫలము మొదలైన సామాన్య వస్తువులు భక్తిని వెలుబుచ్చు సాధనములు మాత్రమే. భక్తిని వెలిబుచ్చే సాధనాలు వేరు, భక్తి వేరు. గుర్తుపెట్టుకోండి. ఊరికే రాకుండా ఏదో పండితుకొని వచ్చినానండి అంటే పర్వాలేదు, అది దాని గురించి ఇబ్బంది లేదు. కానీ అతని ప్రశ్నించేటప్పుడు అతని ప్రశ్నలో ఉండేటువంటి ఆర్తి ఏదైతే ఉందో దాన్ని చూస్తాడు సద్గురువు, పరిప్రశ్నలో ఉండే ఆర్తిని చూస్తాడు గురువు. కాబట్టి వాస్తవానికి నాకు ఏ నిమిత్తములు మరియు సాధనములతో ఏ విధమైన సంబంధం లేదు. నామరూపానికి అతీతమైన సద్గురుమూర్తికి ఏమైనా సంబంధం ఉంటుందా? లేదు. నాకు కావాల్సింది అనన్య భక్తి తత్వం ఒక్కటే. వింటున్న సర్వ శ్రోతలారా, ఈ యోగాన్ని సాధించాలంటే, ఈ అచల పరిపూర్ణ రాజయోగాన్ని సాధించాలంటే మీకు ఉపాయం చెప్తా వినండి. మీకందరికి కూడా భక్తి తత్వ సాధన అనర్చాలంటే ముందుగా నీ మనస్సుని అచల పరిపూర్ణ సద్గురుమూర్తి వైపు విస్మృతుడు కానివ్వకుండా పెట్టుకో. అంటే జన్మరాహిత్యమే పరమావధిగా ఆర్తి కలిగి ఉండు. క్లాస్ అంతా అయిన తర్వాత నేనేం తెలుసుకున్నానని అడగబాకు. ముందే నేను అచల పరిపూర్ణాన్ని తెలుసుకోవాలనే ఆర్తి కలిగి ఉండు, నీకు అదే తెలియబడుతుంది. నువ్వు పోయేటప్పుడే గంపెడు కోరికలు ఎత్తుకుని పోతే నీకు ఎప్పటికీ తీరుతుంది. కామానికి కామా ఉంటుంది తప్ప పులి స్టాప్ ఉండదు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా జన్మరహిత జీవన విధానాన్ని గడపాలి అని చెప్పేటువంటి ఆలోచనతో నువ్వు సద్గురుమూర్తి దగ్గరికి వెళితే ఆయన నీకు అది తప్పక ప్రసాదిస్తాడు. ఆయన దగ్గరికి దానికోసం వెళ్లేదానికి ముందుగా మనం చేసుకునేటటువంటిదే ఈ గురు శిష్య అన్యోన్య దర్శనములు. గురు శిష్య అన్యోన్య దర్శనము అంటే గురువు ఏం చెప్తాడో శిష్యుడు అదే బాటలో పయనించడం. గురువు చెప్పినటువంటి విధాన్ని సాంఖ్యంలో గాని, తారకంలో గాని, అమనస్కంలో గాని గురువు చెప్పిన విధంగానే ప్రయాణం చేసేది గురువు బాటలో ప్రయాణించడం. నిజ గురుమూర్తి చెప్పేటువంటి అచల పరిపూర్ణాన్ని స్వీకరించాలంటే, అచల పరిపూర్ణాన్ని గ్రహించాలంటే సాంఖ్య తారక అమనస్కాలు చక్కగా బోధపడి ఉండాలి. కాబట్టి అనుభవానంద స్వామి కూడా మనకు తారకాన్ని ఒక్క గేయంలో ముగించి రేపటి నుంచి ఆయన అమనస్కం చెప్పబోతున్నాడు. కాబట్టి జ్ఞాన యజ్ఞం 3 భాగాల దేనికి అదే విడగొట్టుకుని చక్కగా తెలుసుకుంటారని ఆశిస్తూ ఇవాళ 529వ ఎపిసోడ్ ముగిసింది.
లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి. ఈ గొప్ప మర్మంబును ప్రజలంతా వెంటనే తెలియవలెను. పరమ భక్తుని చేతను భక్తితో నిష్కామ భావంబుతో పత్రంబు పుష్పమైన ఫలమును జల సమర్పణంబును ప్రత్యక్ష ప్రమాణం వై స్వయముగా స్వీకరింతును ప్రీతితో. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నము శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెనండి. సద్గురు అర్పణం అండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జయ గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.